Hi, hello, majestic morning all. I am Sriram from KRR ZPH School, H. Manurva, Prakasam district. Today's story is The Wicked Heron. Once, a wicked heron lived near a pond. The heron once spoke to the fish with a worried look on his face. Soon the pond is going to dry up and it will have only mud all around. The fish, crab, and the frogs became worried and asked the heron to give me idea. The heron was waiting for this opportunity and said, "There is a pond nearby which is full of water, and I can take you all there one by one." They all agreed, and the heron carried one of them daily and killed them for meals. One day, the crab asked, "Why do you carry only fish and not the crabs to the other pond?" The heron was happy to hear this and carried the crab. After flying for some distance, the crab saw fish bones on a rock and understood the heron's fatal plans. It immediately strangled the heron with its claws and saved his own life. The crab came back to the pond and narrated what happened. All the others heaved a sigh of relief and lived peacefully. Moral of the story: a timely, wise act can save many lives. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒకసారి ఒక దుర్మార్గమైనటువంటి కొంగ ఒక చెరువు దగ్గర నివసిస్తూ ఉంది. ఆ కొంగ ఒకసారి బాధాకరమైనటువంటి ముఖంతో చేపతో ఇలా అన్నది, "త్వరలోనే ఈ చెరువంతా ఎండిపోతుంది. మట్టి, బురద మాత్రమే ఇక్కడ మిగులుతాయి." దానికి చేప, పీత మరియు కప్పలు బాధపడుతూ ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వమని ఆ కొంగను అడిగాయి. ఆ కొంగ ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంది. వెంటనే దగ్గరలోనే ఒక చెరువు ఉంది. ఆ చెరువు నిండా నీళ్లున్నాయి. మిమ్మల్ని అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అక్కడికి తీసుకెళ్తాను అంది. దానికి అవన్నీ కూడా సరే అన్నాయి. ఇక కొంగ రోజుకొక చేపని తీసుకొని వెళ్ళి తన ఆహారం కోసం వాటిని చంపి తింటూ ఉన్నది. అలా జరిగే సందర్భంలో పీత ఒకరోజు కొంగతో ఇలా అడిగింది, "నువ్వు చేపను మాత్రమే ఎందుకని తీసుకెళ్తున్నావు? పీతని ఎందుకు నా చెరువు దగ్గర తీసుకెళ్ళడం లేదు" అని. దానికి ఆ కొంగ సంతోషపడి ఆ రోజు ఆ పీతను తీసుకెళ్ళింది. అలా కొంత సమయం, కొంత దూరం కొంగ ఎగిరేసరికి ఆ పీత ఒక బండ మీద చేప యొక్క ఎముకలను చూసి దాని యొక్క దుర్మార్గమైనటువంటి ప్రణాళికను అర్థం చేసుకుంది. వెంటనే దాని యొక్క పంజాలతో ఆ కొంగను చంపి తన యొక్క ప్రాణాన్ని రక్షించుకుంది. తర్వాత ఆ పీత వెనక్కి వెళ్ళి ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి వాటి స్నేహితులు చేపలు, పీతలకు జరిగిందంతా కూడా చెప్పినాయి. అప్పుడు అవి ఒక్కసారి నిట్టూర్పుచ్చి చాలా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించినాయి. ఈ కథ యొక్క నీతి: సమయానుకూలమైన తెలివైన చర్య అనేక మంది ప్రాణాలను కాపాడుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బై బై.